విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. 6 ఆచూకీ కోసం తూర్పు నావికాదళం, కోస్ట్ గార్డ్ మత్స్యకారుల బోట్లతో గాలిస్తున్నారు. సముద్రంలో గల్లంతైన బోటు ఓనర్ కారి చిన్ని ఇచ్చిన సమాచారం ఆధారంగా రెస్క్యూ కొనసాగుతోంది. తమ వారి ఆచూకీ కోసం మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. విశాఖ సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, సుభాన్, ఏదైతే మొన్న గల్లంతైనటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి 6 జాడ కూడా ఇప్పటికొచ్చి తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కుటుంబాలంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఏమయ్యారు ఏంటనేది తెలియకపోవడంతో వీళ్ళంతా కూడా తీవ్ర మనోవేదనతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంతా కూడా తీవ్రంగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు. ఎందుకంటే ఏం జరిగింది, ఆ పూర్తి స్థాయిలో బోటు బోల్తా పడింది అనే విషయాన్ని అయితే ఇప్పటికీ తెలిసినప్పటికి కూడా ఇప్పుడు కూడా మృతదేహాలు ఏవైతే గల్లంతైన వాళ్ళ సమాచారం లభించకపోవడము, అలాగే గల్లంతైన వాళ్ళు ఏమయ్యారు ఏంటి అనేది బోట్లు సెర్చింగ్ చేస్తుందన్నారు. బట్ ఇప్పటికి వచ్చి ఆ బోట్ ఎక్కడ ములిగిందో దాని వివరాలు కానీ మిగతాయి కానీ తెలియలేదని చెప్పినటువంటి పరిస్థితి. నిన్న చాలామంది వారి కుటుంబాలను వీళ్ళని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందనేది మనం చెప్పొచ్చు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయక చర్యలు మేము అందిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా మా పరిస్థితి ఏంటి, రేపొద్దున మేము ఎలా బ్రతకాలి, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ పరామర్శిస్తున్న దీన్ని మనం ఆల్రెడీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా పిల్లలతో ఉన్న వాళ్ళు, అందరూ చాలామంది యువకులు ఉన్నారు, అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కావడంతో కుటుంబంలో విషాదం అనేది నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ స్థానిక నేత, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి సీతంరాజు సుధాకర్ కూడా ఆల్రెడీ పార్టీ నుంచి వచ్చి ఆల్రెడీ వాళ్ళకి మనోధైర్యం ఇది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆల్ విజువల్స్లో వీటిలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము అన్ని విధాలుగా సహాయం చేస్తాం, ఆదుకుంటామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గల్లంతైనటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే గల్లంతయ్యారో ఆ కుటుంబాలకు సంబంధించినంత వరకు కూడా వీళ్ళంతా ఉన్నారు. మేము అన్ని విధాలుగా ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్ ఓనర్స్ కానీ మిగతా మేము అన్ని విధాలుగా సహాయం చేస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు వీళ్ళతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాము. చిన్నపిల్లల కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్నారు. అందులో చాలామంది ఏంటి అంటే బోట్ కూడా ఇది సెకండ్ టైం వెళ్ళడం, కొత్త బోట్ని తయారు చేసుకుని దాదాపు 20 లక్షలు వెచ్చించారు. వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు 6 ఉన్నారు. ఇప్పుడు అందులో చిన్న సేవ్ అయినప్పుడు మిగతా వాళ్ళ సమాచారం ఇప్పటికీ లభించకపోవడంతో వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సీతంరాజు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కుటుంబ సభ్యులతో వీళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుధాకర్ గారితో ఒకసారి సార్ చెప్పండి, ఆల్రెడీ కుటుంబ సభ్యులతో ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా మాట్లాడుతున్నారు, ఏమైనా పరిస్థితి? ఇప్పుడు నేవీ తాలూకా కోస్ట్ గార్డ్ షిప్ ఎత్తుతున్నాయి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. ఇప్పుడే వారు విజయవాడ వెళ్ళారు ఏదో ఆఫీస్ పని మీద. కోస్ట్ గార్డ్ ఎత్తుతుంది, హెలికాప్టర్లు వాతావరణం అనుకూలించినప్పుడల్లా ఎత్తుతుంది, అనుకూలించినప్పుడు ఎతకట్లేదు. షిప్ మాత్రం నిరంతర ప్రక్రియగా ఈ పని ఉంది. మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారులు కూడా వాళ్ళ బోట్ల ద్వారా ఎత్తుతున్నారు. ప్రమాదశాత్తు గంగవరంలో నిన్న జరిగిన దాన్ని కూడా, రేవు పోలవరం జరిగింది కూడా కొంతమంది మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు, కొంతమంది గల్లంతయ్యారు. ఇది కూడా మేము ఆశాభావంతో ఉన్నాం, ఎక్కడొక్కడ వీళ్ళు ఒడ్డు చేరతారని. ఏమైంది తేలుతుంది ఈ రోజు రేపట్లో. వాతావరణం కూడా బాగోలేదు, మీరు చూసే ఉంటారు. వాతావరణం అది అల్లకల్లోలంగా ఉంది సముద్రం. ఇది తేలాక దాన్ని బట్టి ప్రభుత్వం చేయాల్సిన చర్యలు అన్నీ మేము చేపడతాం. ఇప్పుడే ఒక అమ్మాయితో మాట్లాడాం, మత్స్యకారి మిస్ అయిన భార్యతో. ఆ పిల్లల ఉద్యోగాలు కానీ వాళ్ళ తాలూకా బాగోగులు కానీ ఏం జరిగినా కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఎన్ని రకాల బాధ్యతలు వహించాలో అన్ని బాధ్యతలు వహిస్తాం. వీళ్ళ తాలూకా రేషన్ కానీ, పిల్లల చదువులు కానీ, పిల్లల తాలూకా సద్యోగాలు కానీ పూర్తిగా అండగా ఉంటాం. ఏదో మాయ చేసి వెళ్ళిపోయే రకం కాదు, మేము ఎప్పుడిక్కడే ఆడవాలి, ఇక్కడే ఉంటాం. దక్షిణ నియోజకవర్గంలో జాలార్పేట మా హబ్బు. ఎందుకంటే పొద్దున్న లేస్తే జాలార్పేటలో నేను ఉంటాను కాబట్టి ఈ పూర్తి నా బాధ్యత కింద వహించి చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన అప్రతిష్ట లేకుండా వాళ్ళ పట్ల మేము సానుకూలంగా
దయాదోదయంతో ప్రభుత్వం ఉంటుంది, మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అది మంచి జరగాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడో అక్కడ ఒడ్డు చేరి రక్షింపబడాలి ఆ దేవదేవుడి వల్ల అని అనుకుంటున్నాం, గంగమ్మ తల్లి వల్ల. ఒకవేళ ఏమైనా తేడా జరిగినా మేమందరం కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు వీళ్ళు కోరుతుంది ఏంటంటే సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి అంటున్నారు, అవి మాకు తెలియడం లేదు జరుగుతున్నాయా లేదని. సముద్ర మధ్య భాగంలోంచి వెళ్తా షిప్ని నాకు తెలియదు, మీకు తెలియదు, నేవీ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ని మనం అనుమానించే పరిస్థితి లేదండి. ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్తే వాళ్ళు ప్రాణాలనే పలంగా పెట్టి యుద్ధాలు చేసేవాళ్ళు ఎత్తుతున్న పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఎవరు సంకోచించాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే జాలాలకు ఏమైనా చిన్న తేడా వచ్చినా నేవీ వారికి కోస్టల్ గార్డ్కి అప్పచెప్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఆ విధంగా తగు చర్యలు చేపట్టారు. ఆ పనిలోనే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆఫీసర్లు అప్డేట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే వారి జాడ తెలియలేదు. బట్ సెర్చింగ్ ఆపరేషన్ నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. మొన్న సాయంత్రం వీళ్ళు ఇదయ్యారు, నిన్న కబురు వచ్చింది మార్నింగ్కి. వీళ్ళు చిన్న పొరపాటు ఎక్కడ జరిగిందంటే వారు ఇమ్మీడియట్గా 2:30, 3 కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వస్తున్నాం గంటన్నరలో అన్నప్పుడు ఆ 2-3 గంటలు లేట్ అవ్వగానే వాళ్ళు తెలియపరుచుంటే ఈ పాటికే సెర్చింగ్ ఆపరేషన్ అప్పటికప్పుడే రక్షింపబడేవారు. వీళ్ళు తెలియపరచడం మొన్నాడు నిన్న మార్నింగ్ దాకా లేట్ అవటం వల్ల ఈ మొత్తం పరంపర అంతా లేట్ అయింది. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఈ త్వరలోనే దీని తాలూకా రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఉన్నారమ్మ, చెప్పండి. అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆల్రెడీ మీరు బోట్ వానర్ మామేనండి, మామే, మా మాయ్య, మా బావగారు ఇంకో బావగారు అబ్బాయి, ఇంకో బావగారు అబ్బాయి, ఒక ఇంట్లో తండ్రి కొడుకులు, ఒక ఇంట్లో నుంచి అల్లుడు మామ, అందరూ మా ఇంకో అబ్బాయి రిలేషన్ దగ్గరే. మా ఆయనగారు 2 కూడా సేఫ్ అయ్యాడు. కానీ ఇప్పుడు సేఫ్ అయిన అతను ఇప్పుడు వచ్చి కూడా మాతో ఫోన్లో మాట్లాడలేదు. 3 రోజులు అవుతుంది కానీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. ఇక్కడ రాలేదు కూడా, రాలేదు. మా అతను ఇక్కడ రావాలంటే రప్పించుకుంటున్నాము. మా ఫ్యామిలీ కూడా మా నాయన కావాలి. మా ఫ్యామిలీ పోయింది, ఎవరికి పక్క లేకుండా పోయాము. అందుకే అంతా నాశపోయాను. ఆస్తి పోయింది, నప్పులు చేసేసి అక్కడ దోసేసి ఆస్తి చేయించుకున్నాను. మా ఫ్యామిలీ పోయింది, ఆస్తి పోయింది. ఏది కూడా మాకు దక్కలేదు, చాలా సందర్భం అయిపోయిందో. అందరూ కూడా చిన్న పిల్లలే, చిన్న అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి కష్టపడలేదు కాదు, అంతా ఇంటికాడ ఉన్నాడు. వాళ్ళు తెస్తే తిన్నాడు, నాకు మేము ఉన్నట్టు మేము అక్కడికి వెళ్ళి తెచ్చి అంత చేసినాడు. ఇంట్లో మగ దిక్కు అనేది లేరు సార్, అతని మీద ఎవరు లేరు సార్. చిన్నపిల్లడు ఉన్నాడుగా, పిల్లడు కానీ తెలియదు సార్. మేము అతని మీద బతిండలు మీరు మాకు ఆయన చేయాలి సార్. కొన్ని ఆఫీసాలు అందరూ ఆయన బట్టి అందరూ ఆయన చేయాలి సార్. ఎందుకంటే సముద్రం మీద ఆధారపడి జీవించే వాళ్ళు, అప్పులు చేసి కూడా బోట్లు చేసుకుని అందరం ఒకటే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. సో ఇప్పుడు మా జీవనాధారం పోయింది, మా కుటుంబాలు పోయాయి. సో ఇంట్లో ఉన్నటువంటి పెద్దది మగదిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు సో ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అప్పుడు సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారని భగవంతుని మేము కోరుతున్నాం. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నేతలు కూడా మిగతాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా 6 జాడా తెలియలేదు. ఆ బోట్ ఎక్కడైతే మునిగిందో ఆ ప్రాంతం కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వీటికి ట్రాన్స్పాండర్స్ ఏవైతే ఇచ్చారో అవి ఆన్ చేయకపోవడం వల్ల ఇది జరిగింది. ఒకవేళ ఆన్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఐడెంటిఫై చేసి ఉండేవాళ్ళని చెప్పి మత్స్యశాఖ అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సత్య.